యూట్యూబర్ హర్ష సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అడ్వకేట్ తో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బాధితురాలు వెళ్లారు. బాధితురాలి స్టేట్మెంట్ ను పోలీసులు మరోసారి రికార్డ్ చేశారు. మెగా సినిమా పేటెంట్ రైట్స్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. మూవీ డిస్కషన్ కోసం పిలిచి అత్యాచారం చేశాడని యువతి స్టేట్మెంట్ ఇచ్చింది. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని తెలిపింది. 2 రోజుల క్రితం బాధితురాలికి మెడికల్ టెస్టులు నిర్వహించారు. మెడికల్ రిపోర్ట్స్ నార్సింగ్ పోలీసులకు చేరింది. రైట్, ఇక హర్ష సాయి కేసుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హర్ష సాయిపై ఇప్పటికే నార్సింగ్ పోలీసులు అత్యాచార కేసుతో పాటు మరొక వైపు 354, 328 కింద కేసు నమోదు చేశారు. అయితే బాధితురాలు మెగా సినిమాకి సంబంధించిన విషయంలో కాపీరైట్స్ కోసము ఆమెను ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో మోసం చేసి ఇంటికి పిలిచి కూల్ డ్రింక్ లో మత్తు మందిచ్చి లైంగికంగా దాడికి పాల్పడారంటూ కూడా మహిళ గత 2 రోజుల క్రితము నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం. ఈ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు యూట్యూబర్ హర్ష సాయిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఎప్పుడైతే యువతి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించిందో అప్పటి నుంచి హర్ష సాయితో పాటు హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ, మరొక వైపు ఇమ్రాన్ ఖాన్, మరొక యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్, ఈ ముగ్గురు కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వారి కోసం ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపు క్రితమే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి మహిళ బాధితురాలు తన న్యాయవాది ద్వారా ఇక్కడికి చేరుకుంది. తన స్టేట్మెంట్ ని మరొకసారి ఇచ్చింది. ఇప్పటికే 2 రోజుల క్రితము మెడికల్ టెస్టులు మొత్తం కూడా నిర్వహించారు. ఆ రిపోర్ట్ మొత్తం ప్రస్తుతం నార్సింగ్ పోలీసుల దగ్గర ఉంది. మెగా సినిమాకు సంబంధించినటువంటి స్క్రిప్ట్స్, వీటికి సంబంధించిన కాపీ రైట్స్ మొత్తం కూడా తనకి ఇవ్వాలనే ఒత్తిడి నేపథ్యంలోనే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కూల్ డ్రింక్ లో మత్తమంది కలిపి తనపై లైంగిక కోరిక తీర్చుకున్నారు. ఆ తర్వాత అదంతా కూడా వీడియో ద్వారా వీడియో రికార్డ్ చేసి వాటిని కాపీ రైట్స్ ఇవ్వకపోతే వాటిని అన్నిటి కూడా సోషల్ మీడియా ద్వారా బయటికి పెడతానంటూ కూడా బెదిరింపులకు గురి చేశారని ఇప్పటికే బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ప్రస్తుతం అయితే హర్ష సాయిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని సీరియస్ గా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం హర్ష సాయి విజయవాడ, ఆంధ్రప్రదేశ్ తో పాటు వైజాగ్, బెంగళూరులో ఉన్నట్లు కొంత సమాచారం తెలుస్తుంది. అయితే అక్కడికి కూడా 4 ప్రత్యేక బృందాలు హర్ష సాయి కోసం అయితే గాలిస్తున్నారు. నిన్న మనం చూసాం హర్ష సాయి సంబంధించినటువంటి న్యాయవాది కావచ్చు, మరోవైపు బాధితురాలకు సంబంధించిన న్యాయవాది కూడా నిన్న 10 టీవీతో మాట్లాడారు. వారు ఒకటే చెప్తున్నారు, ఈ కేసులో అంటే ఒకరినొకరు డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు ఈ కేసులో పూర్తిగా అన్ని ఆధారాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే బాధితురాలు ఇచ్చినటువంటి వీడియోస్ సంబంధించిన ఇంటికి వచ్చిన హర్ష సాయి సంబంధించినటువంటి వాట్సాప్ చాటింగ్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు, వీడియో రికార్డ్స్ కావచ్చు, వీటన్నిటి డేటా కావచ్చు ఇప్పటికే బాధితురాలు నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. ఆ నార్సింగ్ పోలీసులకు ఎవిడెన్స్ అంతా ఇచ్చింది. ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకుని పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హర్ష సాయి కోసం అయితే పోలీసులు సీరియస్ గానే కొనసాగింపు అంటే ఎక్కడున్నాడు ఏంటి అన్న దానిపై కూడా లొకేషన్ స్టేజ్ వచ్చి అతను పట్టుకునేందుకు పోలీసులు కూడా 4 ప్రత్యేక బృందాలు ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటిమే బాధితురాలు మరొకసారి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. నార్సింగ్ పోలీసులో ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా మరొకసారి నమోదు చేసుకోవడం జరిగింది. ఆమె చెప్పినటువంటి కొన్ని ఎవిడెన్స్ ఈ రోజు మెడికల్ రిపోర్ట్స్ కూడా వచ్చింది కాబట్టి ఆ మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా బేస్ చేసుకుని ఆమె స్టేట్మెంట్ ని మరొకసారి నార్సింగ్ పోలీసులు నమోదు చేసుకోవడం జరిగింది. న్యాయవాది సమక్షంలో ఆమె స్టేట్మెంట్ ని ఈ రోజు నార్సింగ్ పోలీసులు మరొకసారి రికార్డ్ చేశారు. మొత్తం మీద హర్ష సాయి చేసినటువంటి మెగా సినిమాకు సంబంధించిన ఒప్పందాలు ఆమె ప్రొడ్యూసర్ గా వ్యవహరించిందని చెప్తుంది. మరోవైపు ఆ సినిమా కాపీ రైట్స్ గురించి తనను ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో లైంగిక దాడికి పాల్పడ్డారు, మత్తు మంది ఇచ్చాడు కూల్ డ్రింక్ లో, ఆ తర్వాత వీడియోస్ తీశాడు. ఆ వీడియో తీసి ఇప్పుడు ఆ వీడియో ద్వారా బ్లాక్ మెయిల్ కి దిగాడంటూ కూడా ఆ బాధితురాలు ఇప్పటికే పోలీసులకు ఈ రోజు మరొకసారి తన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని గతంలో 2 రోజుల క్రితము అటు హర్ష సాయిపై సెక్షన్ 328 తో పాటు 354 అదేవిధంగా 376 అత్యాచార కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతని కోసం అయితే పోలీసులు గాస్తున్నారు. మరి హర్ష సాయి పోలీసులు అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయకుంటేనే అతను కోర్టును అప్రోచ్ అయ్యి యాంటిసిపేటరీ బెయిల్ దాఖలు చేస్తాడనేది కూడా చూడాల్సిన చెప్పు. ఒకవేళ ముందస్తు బెయిల్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆ కేసులో తాము కూడా ఇంప్లూడ్ అవుతాం, తమ వాదనలు కూడా వినిపిస్తామని మాత్రం హర్ష సాయి ఈ బాధితురాలు తరపు న్యాయవాదులు కూడా చెప్తున్నారు. మరి చూడాలి ఈ కేసులో హర్ష సాయికి సంబంధించిన, ఎందుకంటే దేశవ్యాప్తంగా దాదాపు 6.5 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నటువంటి హర్ష సాయి దేశం వ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఒక మహిళను ఈ రకంగా చేశారంటే కూడా నిర్జనులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఈ కేసులో పోలీసులు ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ తీసుకున్నారని మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.